హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మాస్ మహారాజా రవితేజ గారి యొక్క బయోగ్రఫీ. రవితేజ గారు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారని మన అందరికీ తెలుసు. కానీ ఎంత కష్టపడ్డాడు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయికి రావడానికి అతను ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి? ఇంకా అతని గురించి పూర్తిగా తెలుసుకుందాం. రవితేజ గారి అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. అతను పుట్టినది 1968 జనవరి 26వ తారీఖున. తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు, తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. వీళ్ళకి ముగ్గురు జన్మించగా ముగ్గురిలో రవితేజ పెద్ద కొడుకు. మిగతా ఇద్దరి పేర్లు రఘు, భరత్. భరత్ ఈ మధ్య కాలంలోనే కారు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. రవితేజ గారి తండ్రి ఉద్యోగరీత్యా రవితేజ గారి బాల్యం మొత్తం 9th స్టాండర్డ్ వరకు భోపాల్, రాజస్థాన్ మరియు ఇతర ప్రదేశాలలో ఉండడం జరిగింది. మన రవితేజ గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే అప్పట్లోనే ఫస్ట్ డే మార్నింగ్ షో ఖచ్చితంగా చూడాల్సిందే. అందులో రవితేజ అమితాబ్ బచ్చన్ కు పెద్ద వీరాభిమాని. ఎంత వీరాభిమాని అంటే అమితాబ్ బచ్చన్ సినిమాల గురించి ఏ క్వశ్చన్ వేసినా చెప్పే అంత వీరాభిమాని. రవితేజ గారు చిన్నప్పుడు ఇంట్లో ట్యూషన్ అని చెప్పి సినిమాలకు వెళ్ళేవాడంట. చిన్నప్పటి నుంచి అతను హీరో అవ్వాలని అనుకున్నాడు. అతను సినిమాలు చూడడమే కాదు, సినిమాలు చూసి ఇంటికి వచ్చి సినిమాలో లాగా యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అప్పట్లో ద బర్నింగ్ ట్రైన్ అనే మూవీ చూసి ఇంటికి వచ్చి దానిలో లాగా ఉండాలని కొన్ని సన్నివేశాలు చేశాడు. అవి ఎలాంటి సన్నివేశాలు అంటే సినిమాలో లాగా మంటలు రావాలని బెడ్షీట్స్ కాల్చివేసి ఆ మంటల దగ్గర రవితేజ గారు యాక్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటికి ఆ మంటలు పెద్దవి అవడంతో రవితేజ గారికి చాలా భయం వేసిందంట. సమయానికి వాళ్ళ అమ్మగారు వచ్చి ఆ మంటలు చూసి ఆర్పివేశారంట. సమయానికి వాళ్ళ అమ్మగారు రావడంతో ప్రమాదం నుంచి తప్పుకున్నారని చెప్పాలి. ఇక చిన్నప్పుడే సినిమాల మీద వ్యామోహంతో ముంబై వెళదామని ట్రై చేశాడు. ఇంకా ఆఫ్టర్ 9th క్లాస్ తర్వాత ఫ్యామిలీ మొత్తం విజయవాడ షిఫ్ట్ అయ్యారు. ఇక ఎడ్యుకేషన్ మొత్తం విజయవాడలో జరిగింది. ఒక రోజు చిరంజీవి గారి ఫంక్షన్ ఈవెంట్ విజయవాడలో జరుగుతుంది. మన రవితేజకి సినిమాలంటే పిచ్చి కాబట్టి ఆ ఫంక్షన్ ఈవెంట్ కి చూడడానికి వెళ్ళాడు. ఆ ఫంక్షన్ ఈవెంట్ లో ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఉన్న రవితేజ ఎప్పటికైనా ఆ స్టేజ్ మీద నేను కూడా ఉండాలని అప్పుడే ఫిక్స్ అయిపోయాడు. ఇంకా తర్వాత లాభం లేదని మొత్తం సర్దుకుని చెన్నైలోని ట్రస్టపురం చేరుకోవడం జరిగింది. మనకు హైదరాబాద్లోని కృష్ణానగర్ ఎలాగో చెన్నైలోని ట్రస్టపురం అలాగన్నమాట. ఇంకా అక్కడ రవితేజ గారితో పాటు వైవిఎస్ చౌదరి, కృష్ణ భగవాన్ అండ్ మరికొందరు ఉండేవారు. రవితేజ గారు వైవిఎస్ చౌదరి గారిది ఒకే రూమ్ అవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. రవితేజ గారు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అలా తిరుగుతున్నప్పుడు చాలా మంది నువ్వు సినిమాలు పనికిరావని చెప్పేవాళ్ళు అంట. అయినా మనవాడు పట్టు వదలని విక్రమార్కుల్లా సినిమా ఆఫర్ల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడేదట. దానికి తోడు ఇంటి ఓనరు 7 అయితే బయటికి కుక్కలను వదిలేది. ఒక రోజు మన వాళ్ళు అందరూ కలిసి ఏంటి అండి కుక్కలను వదిలితే ఎలాగా చెప్పండి అని అడిగితే మాకు మనుషుల మీద నమ్మకం లేదండి, కుక్కల్ని నమ్ముకుంటామండి అన్నారంట. దానికి తోడు కరెంటు బిల్లు కూడా ఎక్కువ వేసేదంట. పాపం రవితేజ తినడానికి డబ్బులు లేక పస్తులు ఉండడం కూడా జరిగింది. అలా అన్ని కష్టాల మధ్య తన గోలు మర్చిపోకుండా సినిమాల కోసం ట్రై చేస్తూనే డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. హీరో నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడతా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. అలా నాగార్జున చేతుల మీదుగా తన ఫస్ట్ రెమ్యునేషన్ అందుకోవడం జరిగింది. ఆ టైంలో రవితేజ బాలీవుడ్ హీరోలను ఇమిటేట్ చేస్తూ ఉండేవాడు. అది బ్రహ్మాజీకి తెలుసు. నిన్నే పిల్లాడుతా మూవీ షూటింగ్ టైంలో బ్రహ్మాజీ గారు రవితేజ గారిని పిలిచి నాగార్జున టాబుల ముందు ఇమిటేట్ చేయమని బలవంతం చేయగా బాలీవుడ్ యాక్టర్ అయిన అనిల్ కపూర్ బయట అతని వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నాడు. అది హీరోయిన్ టాబు చూసి కుర్చీలో నుంచి పగలబడి నవ్వుతూ ఉంది. ఇక్కడ డైరెక్టర్ కృష్ణవంశీ ఎవరెవరు ఏమి చేస్తున్నారు అని గమనిస్తూ ఉంటాడు. అలా కృష్ణవంశీ గారి కన్ను రవితేజ గారి మీద పడింది. ఇక కృష్ణవంశీ నెక్స్ట్ తీయబోయే సినిమా సింధూరం. హీరోగా బ్రహ్మాజీ గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అలాగే రవితేజ గారి కోసం ఒక కామెడీ రోల్ రాయడం, దానిలో రవితేజ గారు నటించడం, ఆ పాత్రను ఇంకాస్త ఎక్స్టెండ్ చేయడం, అలా చేయడంతో ఆ సినిమాలో రవితేజ గారికి మంచి పేరు రావడం జరిగింది. సింధూరం తర్వాత రవితేజ గారు హీరోగా నీ కోసం, చిరంజీవులు, తిరుమల తిరుపతి వెంకటేశ లాంటి సినిమాలు తీశారు. ఇలా రవితేజ గారి ప్రయాణంలో పూరి జగన్నాథ్ గారు పరిచయం కావడం, ఇద్దరు ఒకరిని ఒకరు నమ్మి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తీసి మంచి హిట్ కొట్టారు. తర్వాత వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన సినిమా ఈడియట్. అది అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలుసు. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రవితేజ గారు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, ఖడ్గం, భద్ర లాంటి ఇంకెన్నో సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నారు. అలా కొన్ని సినిమాల తర్వాత డైరెక్టర్ రాజమౌళి, రవితేజ కలయికలో వచ్చిన సినిమానే విక్రమార్కుడు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మీ అందరికీ తెలుసు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ యాక్టింగ్ ఎలా ఉంటుందో అంటే రాజమౌళి డైరెక్షన్ డామినేట్ చేసే అంతగా. ఇది నేను ఒక్కడినే అనడం లేదు.
రాజమౌళి ఫాదర్ అయిన రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారు అన్న మాటలు ఇవి. అది కూడా వాస్తవమే అని నాకు అనిపించింది. మీకు కూడా ఇలానే అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు చాలా సినిమాల్లో ఫుల్లీ లెంత్ క్యారెక్టర్ హీరోతో పాటు చేసేవారు. వాటిల్లో కొన్ని సినిమాలు హిట్ అయినప్పుడు ఇవి బ్రహ్మానందం గారి వల్ల హిట్ అయినాయి అని మనం అందరం చాలా మాట్లాడుకుంటాం. కానీ రవితేజ బ్రహ్మానందం కలయికలో సినిమాలు వచ్చినప్పుడు సినిమా హిట్ అయితే వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుందిరా, అందుకే సినిమా సూపర్ హిట్ అయిందని అంటాం. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే సినిమా పోయినా వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుందిరా అంటాం. అది రవితేజ అంటే. అలాగే రవితేజ గారికి కష్టం విలువ తెలుసు కాబట్టి కొత్త డైరెక్టర్స్ ని అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని పరిచయం చేశారు. అదేనండి శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, గోపిచంద్ మల్లేని, బాబీ అండ్ మరికొందరు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ గారు. ఇప్పుడు అతని స్థాయి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని దగ్గర నుండి చాలా మందికి అవకాశం ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ కి, యాక్టర్స్ కి అతను ఒక ఇన్స్పిరేషన్. అతను ఎవరికి సలహాలు ఇవ్వరు అంటూనే ఈ తరం వాళ్ళకి ఓ సలహా ఇచ్చారు. ఎవరి దగ్గర సలహాలు తీసుకోకు, నువ్వు సలహాలు ఇవ్వకు అని. ఇది నాకు బాగా నచ్చింది. ఇతని ఫ్యామిలీ విషయానికి వస్తే ఇతనుకు 2000 సంవత్సరంలో పెళ్లి కాగా ఇప్పుడు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. రాజా ది గ్రేట్ మూవీలో రవితేజ గారి చిన్నప్పుడు పాత్రను అతని కొడుకైన మహాదన్ నటించడం జరిగింది. ఇది అతని బయోగ్రఫీ. ఇది మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే షేర్ చేయండి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.